ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒక్క మాటలో గొప్ప ఆశీర్వాదం. జాగ్రత్తగా వింటున్నారా? చూడండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 2వ లైన్ నుండి. నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏమంటున్నాడనంటే, నేను ఒక శూరునికి సహాయం చేశాను. శూరుడు అంటే అతడు అన్ని విషయాలలో తెగింపు కలిగి, అన్ని విషయాలలో ధైర్యము కలిగి, అన్ని విషయాలలో బలము కలిగిన వాడు శూరుడు. ఎలాంటి వాడు? కండలు తిరిగిన వాడా? 7 అడుగులు ఎత్తున్నవాడా? కాదు. చాలా చిన్నవాడే ఆ శూరుడు, చాలా బలహీనుడే ఆ శూరుడు, లేతవాడు ఆ శూరుడు. ఎవరు ఆ శూరుడు అని అంటే, దావీదు అనబడే ఒక యవ్వన కుమారుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ దావీదుని అంటున్నాడు, అతను శూరుడు అంటున్నాడు. కారణం ఏమిటో తెలుసా? అతడు దేవునిని ఆరాధించే చక్కటి ఆరాధికుడు, భక్తిపరుడు. అందుకని ఆ భక్తిపరుడిని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడనంటే శూరుడు అంటున్నాడు. ఈరోజు దేవుడిని స్తుతించే బిడ్డవు కదా నువ్వు, దేవుణ్ణి ఆరాధించే బిడ్డవు కాదు. మరి ఈ వాగ్దానం నీకే ఎందుకు అప్లై కాదనుకుంటున్నావు? ఈరోజు దేవుడు మిమ్ములను కూడా అలాగే పిలుస్తున్నాడు. శూరుడిగా నిన్ను ఎంచుకొని, శూరురాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివర్ణించి నిన్ను నా ప్రభువు అభిషేకించబోతున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అభిషేకములో ఏమొచ్చిందనంటే, మానవుని యొక్క జీవితం హెచ్చింపబడుతుంది. ఎప్పుడు హెచ్చింపబడుతుందనంటే, ఈ అభిషేకము పొందినప్పుడు ఈ అభిషేకములో నీకు ఆశీర్వాదాలు వస్తుంటాయి. అవి ఒక్కసారిగా కనపడేవి కాదు, కానీ క్రమక్రమముగా నీ స్థితి వర్ధిల్లుద్ది. నువ్వు వ్యాపారం చేసావా? వర్ధిల్లుతావు. ఉద్యోగం చేస్తున్నావా? ప్రమోషన్లు వచ్చి వర్ధిల్లుతావు. చేతి పని చేస్తున్నావా? చక్కని కాంట్రాక్టులు చేస్తూ ఉన్నావా? నీ రాబడి అంతకంతకు వర్ధిల్లుద్ది. ఒకవేళ వాహనాల మీద నీ రాబడి ఉందా? నీ వాహనాలు వర్ధిల్లుతూ ఉంటాయి, నీ రాబడి పెరుగుతూ ఉంటుంది. నీవు నీ చుట్టూ ఉన్న వారిలో ఘనుడుగా, ఘనురాలుగా రూపాంతరం చెందుతావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట. మిమ్ములను ఆయన శూరులుగా ఎంచుతూ ఉన్నాడు. ఆనాడు దావీదును అభిషేకించిన దేవుడు ఈరోజు మిమ్ములను కూడా అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. వివిధ ప్రాంతాలలో అభిషేక అంజూర పండుగ జరుగుతూ ఉంది. ఈ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును పొంది, ఈ అభిషేక అంజూర పండుగలో పాలుపంపులు పొంది ఆశీర్వదించబడుతున్న అనేకులలో మీరు కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శూరులుగా మీరు వర్ధిల్లుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దావీదు భక్తుని అభిషేకించిన దేవుడు ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణమందు మిమ్మలను అభిషేకించునుగాక. దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మీ కుటుంబమును దీవించునుగాక. కన్నులు మూస్తారా? చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీ వందనాలు నాయన, స్తోత్రాలు, స్తుతులు. మీ మహిమగల సన్నిధిలో, మీ సముఖములో ఈ పిల్లలు విశ్వాసముతోను, భక్తితోను నాయన, ఇదిగో ప్రవ్వా, మీ వాక్యపు వాగ్దానాన్ని స్వీకరించారు నాయన. అవును ప్రవ్వా, నీ బిడ్డలను మీరు శూరులుగా ఎంచుతూ ఉన్నారు. అసలు వాస్తవానికి సైన్యములకు అధిపతివి నీవు, శూరుడవు నీవు, యుద్ధాయుధములు నీవే మాకు. కానీ భూమి మీద నీవు ప్రేమించే బిడ్డను శూరునిగా ప్రకటించినట్లుగానే ఇదిగో ఈ బిడ్డలను కూడా ప్రకటించి మీ వాక్యపు వాగ్దానముతో నింపి దావీదు భక్తుని అభిషేకించినట్లుగా ఈ బిడ్డలను అభిషేకించి మీ బలముతో, మీ ఐశ్వర్యముతో, మీ జ్ఞానముతో, మీ తెలివితో, మీ ఆయుష్కాలముతో బిడ్డలను తృప్తిపరచమని ఈ వాగ్దానమును స్వీకరిస్తున్న జీవితాలలో ఈ యొక్క ఆశీర్వాదములను మీరు ప్రవేశపెట్టినందుకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, వివిధ ప్రాంతాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనండి కుటుంబాలతో. లేదా నేరుగా అడ్డాడ రావాలనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ అడ్డాడ రండి. మీతో మాట్లాడి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరుగుతుంది అని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జ్ఞానేశ్వరి గారు మంగినిపూడి దగ్గర నుంచి వీరు రావడం జరిగింది. ఈమెకి ఎడమ కాలు దగ్గర, క్రింద పాదం దగ్గర గోకుడు పుండు పడిందట. గోకేటప్పటికి అది పుండు పడి అది కాస్త ఇన్ఫెక్షన్కి గురి అయ్యి మోకాలు క్రింది భాగం అంతవరకు కూడా ఆ శరీరాన్ని తినివేసింది. ఇక బోన్ మాత్రమే ఉంది. కండంతా కూడా నిరుపయోగంగా అదంతా స్మాష్ అయిపోవడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు 11 లక్షల వరకు ఖర్చు చేశారు. కండ పట్టడం కోసం మరి రకరకాలుగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ వస్తున్నారు.
ఆ పరిస్థితుల్లో ఈమెకు ఆ కాలు తీసివేయవలసి వస్తుంది అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పారు. అప్పుడు ఈ సహోదరి 11 నెలలుగా ఆ బాధను పడుతూ విశ్వాసం ఉంచి ఈ యొక్క అడ్డాడ స్వసస్యాలకు అతి కష్టం మీద వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో రావడం మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చి 4 నెలలు అవుతూ ఉంది. దేవుని దయ వల్ల ఈ 4 నెలల ఈ క్రమంలో ఆ యొక్క గాయం పూడుకుంటూ వచ్చింది. ఈ రోజున దేవుని సన్నిధిలో సాక్ష్యం పంచుకొని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు సహోదరి మన మధ్యకి రావడం జరిగింది. జ్ఞానేశ్వరి గారి విషయంలో 11 లక్షల వరకు ఖర్చైన కలగని స్వస్థత ఏదైతే ఉందో ఈ శాలకు రాగా దేవుని దయలో స్వస్థత చేకూరింది. ఈ సహోదరి విషయంలో కార్యం చేసిన ఆ దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈమె సాక్ష్యం ఏంటంటే వీళ్ళ కుమారుడు వీళ్ళ మనవడు కూడా విపరీతంగా మద్యం సేవిస్తూ ఉంటారట. బాధ్యత లేకుండా, కుటుంబం పట్ల శ్రద్ధ లేకుండా బాగా మద్యం సేవిస్తూ వాళ్ళు ఏ పనికి వెళ్లకుండా అలా తిరుగుతూ ఉంటారట. ఈమె తల్లిగా నాన్నమ్మగా చాలా వేదన చెందుతూ ఈ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుంటుందట. అయ్యా, నా కొడుకు మారాలి, నా మనవడు మారాలి, తాగుడనే వ్యసనం నుంచి నా కొడుకుకి మనవడికి విడుదలనిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని ఈమె ప్రార్థన చేసుకుందట. ఇక్కడి నుంచి ప్రార్థించిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలిద్దరికీ ఇచ్చిందట. కొడుక్కి మనవడికి ఇచ్చిందట. వాళ్ళు కూడా తిన్నారట. ఇప్పుడు అద్భుతకరమైన దేవుడు ఆ మద్యపానం అనే వ్యసనం నుంచి నా కొడుకు మారాడు, నా మనవడు మారాడయ్యా, ఇద్దరు కూడా ఇప్పుడు తాగటం లేదు, మంచిగా బుద్ధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. మరి ఒక సాక్ష్యం ఏంటంటే వీళ్ళ మనవడికి ముందుగా 2 ఆడబిడ్డలు ఉన్నారట. మరలా ఆమె గర్భం దాల్చింది. అప్పుడు ఈమె అనుకుందట, మనవడికి మగపిల్లాడు పుడితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుందట. అద్భుతకరమైన దేవుడు మగబిడ్డనిచ్చాడని చెప్పేసి ఈమె సాక్ష్యం చెబుతున్నారు. వీళ్ళ కొడుకు పట్ల, వీళ్ళ మనవడి పట్ల దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచెర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం,
మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూలై 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా.